హాయ్ అండి, హలో అందరికీ. చామదుంపలు ఫ్రై చేద్దామని చామదుంపలు తీసుకుని ఫ్రై అయితే రాలేదు, కానీ చామదుంపల ముద్దకూర అయితే వచ్చిందనమాట. ముద్దకూర అయితే అయింది, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. చేపల్ని తెచ్చి పిడప చేసి ఫ్రై చేసినట్టు చాలా బాగుందండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా చామదుంపల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకుని చెక్కు తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి అది కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కూడా బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న చామదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్స్ కారము వేసుకొని తర్వాత వేయించి ఉంచుకున్న ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం 1 టీ స్పూను గరం మసాలా కూడా వేసుకుని మొత్తం కలుపుకొని ముక్కలంతటికి మసాలా అంతా పట్టే వరకు కలుపుకొని బాగా వేయించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. చేపల కూర టేస్ట్ వచ్చిందనమాట. చేపల్ని మనం ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా అయిన ఫ్రై వచ్చిందనమాట. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.